మీరు అనుకుంటున్నట్టు ఆనంద్తో పెళ్లి కోసం మా అమ్మాయి ముగ్గులు వల్లేం వేయలేదు. ఆనంద్ మనస్ఫూర్తిగా కోరుకున్న తర్వాతే సంధ్య అతని భార్య అయింది. అమ్మా సంధ్య, ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఎంతోసేపు కాలేదులే అమ్మా. వీళ్ళు ఆయన గారి అక్కర్లేదులే అమ్మా. మనుషులే కాదు వాళ్ళ మనస్తత్వాలు కూడా పరిచయం అయ్యాయి. అంత వెటకారాలేం అక్కర్లేదులేండి. ఏంటండి వెటకారం? రాక మా నాన్నగారు ఇంటికొస్తే కనీసం కూర్చోమని కూడా చెప్పరా? మా అమ్మాయి కోరి కోరి కట్టించుకున్న ఈ ఇంట్లో నిన్ను తెచ్చి కూర్చోబెట్టాడుగా అబ్బాయి. అది చాలదన్నట్టు మీ నాన్నగారిని కూడా కూర్చోబెట్టాలా? ఇదిగో చూడండి. అమ్మా సంధ్య, అబ్బాయి తరపు బంధువులు నీ ఇంటికి వచ్చారు. గౌరవించడం నీ ధర్మం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం వాళ్ళ ధర్మం. అబ్బాయిని ఒకసారి పిలిస్తే పలకరించి పెడతాను. ఏమండి, ఆయన వస్తారులే కానీ ఇదేంటి నాన్న? ఉసిరావకాయ నీకు ఇష్టమని అమ్మ చేసి పంపింది. లోపల పెట్టు. బాగున్నావు బాబు? డబ్బేమన్నా అవసరమా? నేను అడిగింది నువ్వు బాగున్నావా అని బాబు, డబ్బు కాదు. అవసరం అనేకమైన మాటల్ని పలికిస్తుంది. అన్నిటికీ రెస్పాండ్ అవ్వలేం కదా. మేమెలా ఉన్నామా అని అడుగుతావు అనుకున్నాను. బాగానే ఉన్నారుగా. అవును, మీరింత యాక్టివ్గా ఉంటారు. అస్తమానం మీకు ఒంట్లో బాగాలేదన్న వంకతో మీ ఇంటికి వెళ్తుంది సంధ్య. రీజన్ ఏంటి అసలు? ఏముంది బాబు, ఉద్యోగం చేసే పిల్ల, పైగా మళ్ళీ పెళ్ళయింది. ఎక్కడ తమని మర్చిపోతుందోనన్న భయంతో ఏ మందో మాకో పెట్టుంటారు. నువ్వు మాట్లాడే చాలా తప్పమ్మా. ఆగండి. తప్పప్పులు మీకన్నా వాళ్ళకే బాగా తెలుసు. ఆయన ఎవరు తెలుసా? విజయవాడలో పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ఎవరైతే నీ చేతికి ఆఫీస్ ఆగి ఎన్నో ఏళ్ళు అయినట్టుంది. బుద్ధుందా నీకు అసలు? ఇది కాఫీ తాగే టైమా? టైం సంగతి అలా ఉంచు బాబు. ఇదేదో సత్రంలాగా వచ్చిన చుట్టాలంతా ఇంటి మీద పడి మేస్తుంటే కొంప గుల్లైపోదు. అదే మా సద్య బతికుంటే ఈ ఇల్లు ఇలా ఉండేదా? ఏమిటో నాయనా, అంతా మా తలరాత. పదండి. ఏదైనా డబ్బు అవసరం ఉండి వచ్చారేమో. ఎంత కావాలో ఇచ్చి పంపించు. డబ్బు అవసరం లేదు బాబు. సంజయ్కి ఉసిరావకాయ అంటే ఇష్టమని వాళ్ళ అమ్మ చేసి పంపిస్తేను ఇచ్చి వెళదామని. కాఫీ తీసుకోండి అన్న. వద్దులేం, కడుపు నిండిపోయింది. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకండి అన్న. పట్టించుకోదమ్మా, అసలు పట్టించుకో. నేను పట్టించుకోవాల్సిందంతా నీ గురించి, నీ కాపురం గురించి, నువ్వు అనుభవిస్తున్న సుఖం గురించి. వస్తానమ్మా. అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పుస్తకంలో ఒక అబ్బాయి అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఎంత లవ్లీగా చేశాడో తెలుసా? ఎలా చేశాడో చెప్పరా? నా గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? అందులో నాకు స్థానం లేదని తెలిసింది. ఎందుకంటే అందులో ఉన్నది నువ్వే. ఎక్కడ నిన్ను పొందానో అక్కడే నన్ను నేను పోగొట్టుకున్నాను.
నీ ఆశతో మొదలయ్యే నా శ్వాస ఏమంటుందో తెలుసా? ఒక్క చూపుతో 1000 భావాలు పలికించే నీ కళ్ళలో కాంతులన్నీ నాలో నింపుకోమంటుంది. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? రహస్యం. నాకు చెప్పకుండాంత రహస్యమా? భార్యాభర్తల విషయాలమ్మా. అయితే చెప్పొద్దులే. కొంచెం చెప్పచ్చులే. మా ఊళ్ళో ఆయన చేసిన చిలిపి చేష్టలు గుర్తొచ్చాయి. జరిగిపోయిన విషయాలు గుర్తొస్తున్నాయా? అవునక్క, ఈ మధ్య నాకు ఏమిటేంటోలా ఉంటుంది. ఏమిటేంటో గుర్తొస్తున్నాయి. అలా గుర్తొచ్చినప్పుడు తలంతా ఏంటో దిమ్ముగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీ పెళ్లికి ముందు జరిగినవేనా లేక పెళ్లి తర్వాత జరిగినవి కూడా గుర్తొస్తున్నాయా? చిపో. పెళ్లికి ముందు జరిగినవి, తర్వాత జరిగినవి అన్నీ గుర్తొస్తున్నాయి. భగవంతుడా, రాధ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. రాధకి ఇప్పించే ట్రీట్మెంట్ వృధా కాలేదు. వంకాయ కూర వండినప్పుడు ఆయన చేసిన హడావిడి ఇలా 1 కాదు 2 కాదు అన్నీ గుర్తొస్తున్నాయి. అబ్బా, మళ్ళీ తలంతా దిమ్ముగా నరాలు చిటిచిటా కొట్టుకున్నట్టు ఎలా తయారవుతుందో చూడు. ఆ కళ్ళలో నీళ్ళేంటక్క? ఏం లేదు. నేను మా ఊరు సంగతులు చెప్తుంటే నీకు మీ ఊరు గుర్తొచ్చింది కదూ? అవును. చూసావా ఎలా కనిపెట్టేశాను? ఎంతైనా తెలివైందానివి కదా. పట్నవాసం అని తెగ పాకులాడుతూ ఉంటాం కానక్క, ఎంతైనా సొంతూరు సొంతూరే. ఆ ప్రేమ, అపేక్ష, అభిమానం ఇక్కడ మచ్చుకైనా కనిపిస్తాయా? మీ ఊరంటే నీకెంత ప్రేమో. అంతేకాదు, నేనంటే మా ఊరికి ఎంత ప్రేమో నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుంది. మా ఊరికి తీసుకెళ్తాను, వస్తావా? తప్పకుండా. ఓసారి ఇక్కడ పట్టుకుని చూడు, తలంతా ఏదోలా ఉంది. అవును, కొంచెం తేడాగా ఉంది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళనా? నీకెందుకులే శ్రమ, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వెళ్తాంలే. కాసేపు రెస్ట్ తీసుకోరాదా? జానకి, ఎక్కడున్నావు? పైనున్నానండి. అక్కడేం చేస్తున్నావు? ఏంటి, ఏమైంది? కాలు బెనికిందండి. ఎప్పుడు? ఇందాకే మెట్ల మీద నుంచి కింద పడ్డాను. ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గిందిలేండి. అయ్యో తప్పండి. తప్పా గిప్పా నోరుమై. భయపడాల్సిన అవసరం లేదన్నాడండి కిషోర్ బాబు. బాధ భరించేది నువ్వు, నాకెందుకు భయం? నొప్పి తగ్గడానికి మందులేని ఇచ్చాడా అబ్బాయి? హారికి తీసుకొస్తానంది కాని అమ్మాయి ఎలా ఉందండి? అమ్మాయికి బ్రహ్మాండంగా హాయిగా ఉంది. నిజంగానా? నీతో అబద్ధం చెప్తున్నా జానకి. ఉసిరావకాయ అయితే అద్దరిపోయిందన్నాడు ఆనంద్. మీరు వెళ్లేసరికి ఆనంద్ కూడా ఉన్నాడా? ఒక్క ఆనంద్ ఏమిటి, అమ్మాయి, ఆనంద్ అత్తామాములు అందరూ ఉన్నారు. ఉసిరావకాయ రుచి చూసి దీన్ని ఇలాగ ఆకాశానికి ఎత్తేశారు. కుదరడం బాగా కుదిరిందిలేండి ఈసారి. అమ్మాయి ఆనందానికి అయితే అవధులు లేవనుకో. అయినా మెట్లు దిగేప్పుడు కాస్త జాగ్రత్తగా దిగాలి కదా, ఏమంత కంపులు మునిగిపోయాని. అబ్బా, నా సంగతి అలా ఉంచి ముందు అమ్మాయి సంగతి చెప్పండి. ఆ వేళ ఆలస్యమైనందుకు అబ్బాయి ఏమనలేదు కదా?
మన పిచ్చిగాని ఎందుకంటాడు? పైగా ఆంటీ అంకుల్ని మించిన ఆప్తులు మనకు ఎవరున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తే తప్పేమిటి అన్నాడు. ఫోన్లేండి, మన కారణంగా ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటే అంతే చాలు. మనస్పర్ధలు వాళ్ళిద్దరి మధ్య రావటానికి అసలు కారణాలు ఏమున్నాయని? మిమ్మల్ని కాసేపు ఉండమని అనలేదా? ఉండమంటావా? భోజనం చేసేవాళ్ళమని పట్టుబడితే భోజనం కూడా చేసి వచ్చారా? అరే, నాతో మాట్లాడుతూనే 4-5 రకాల కూరలు చేసింది సంధ్య. దగ్గరుండి మరీ వడ్డించింది. వద్దమ్మా అంటే వినదే, కొసరు మరీ వడ్డించింది. నా గురించి ఏం అడగలేదా? నీ గురించి అడగకపోవడమా? వెళ్ళింది మొదలు నీ గురించే కదా ముచ్చట్లు. ఉసిరావకాయ దగ్గర నుంచి మొదలు బయలుదేరి వచ్చే వరకు అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అని నిన్నే స్మరించింది. అత్తారింటికి వెళ్ళిందన్నమాటే గాని 24 గంటలు దాని ధ్యాసంతా మన మీదే. మరీ అంతగా తలుచుకోవడం కూడా మంచిది కాదని అమ్మాయికి చెప్పలేకపోయారా? కదూ, నాకు అలాగే అనిపించింది. చెబుదాం ఈసారి వస్తుంది కదా, స్వయంగా నువ్వే చెబుదువుగా. నువ్వు నాతో పాటు వచ్చుంటే ఇలా జరిగి ఉండేది కాదు జానకి. జరగాలని రాసినప్పుడు ఎక్కడున్నా జరుగుతుంది. అదే నిజమేలే. అన్నింటి మీద ఆధిపత్యం వాడే చలాయిస్తూ మనుషుల్ని అశక్తుల్ని అల్పజీవుల్ని చేశాడు. జరిగే వాటిని కనీసం కొన్నైనా మనిషి చేతిలో ఉంచితే ఎంత బాగుండేది. మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి, ఎక్కడున్నావు? ఏంటి అయ్యగారి వాళ్ళ మంచి హుషారు మీద ఉన్నారు? ఏమిటి విషయం? కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదని తెగ ఫీల్ అయిపోయావు కదా. బయలుదేరు. ఎప్పుడు ఎక్కడికి బయలుదేరాలి? ఈ రోజే ఇంకా సేపట్లో మనం మన ఊరికి బయలుదేరుతున్నాం. సర్లే, ఇంతో దానికేనా ఇన్నర్పులు? ఇంకా మీరు నన్ను ఏ కాశ్మీరో ఊటీయో తీసుకెళ్తారనుకున్నాను. కాశ్మీరు ఊటీ కన్నా మన ఊరే బ్రహ్మాండంగా ఉంటుందో. ఆ పంట పొలాలు, ఆ సెలయేర్లు, ఆకాశంలో ఆ కొంగల బార్లు, ఆహాహాహా, ఆ మట్టి పిసుకుళ్ళు, ఆ పేడ కంపు. ఓహోహోహోహో. ఇదిగో మన ఊరిని ఏమన్నా అన్నావంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. అవును, ఉన్నట్టుండి ఈ ఊరి ప్రయాణం దేనికి? అమ్మవారికి చీర పెట్టమని చెప్పిందిగా రాధా. ముందు ఆ పని చేయాలి. ఆ తర్వాత వ్యాపారం విషయమై బాబాయ్ గారితో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. మాట్లాడే విషయం అయితే ఫోన్లో మాట్లాడండి. అంత దూరం వెళ్ళడం దేనికి? మరి అమ్మవారి చీర? అమ్మవారికి చీర అయ్యగారికి పంచులు పెట్టినంత మాత్రాన రాధ పిచ్చి తగ్గుతుందనుకుంటున్నారా? డాక్టర్ గారు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది. రాధ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని మొన్న ఈ మధ్య మనం డాక్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు కదా. ఇదిగో, ఊరికి రావడం నీకు ఇష్టం లేకపోతే రామాకు, అంతేగాని ఇలాంటి అధిక ప్రసంగం చేయమాకు. అమ్మవారికి చీర పెట్టిరమ్మని రాధ ఆజ్ఞ, పెట్టి రావాలి అంతే. నువ్వు వస్తేరా, లేకపోతే నేను ఒక్కడైనా వెళ్ళొస్తాను. సర్లేండి, ఒక్కదాన్ని ఇంట్లో ఉండి నేను మాత్రం ఏం చేస్తాను? నేను వస్తాను. శభాష్, అది మహాలక్ష్మి అంటే. కాకపోతే చిన్న సవరణ. చెప్పు. మనం ఊరికెళ్లే ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుందాం. ఇవాళ వెళ్ళటానికి? రేపు చాలా మంచి రోజు. పెళ్ళై ఇన్ని రోజులైనా మనం ఏ శుభవార్త చెప్పలేదని అమ్మ పిల్లల కోసం వ్రతం చేయమంది. మిమ్మల్ని అడిగి రేపు ఆ పూజ పెట్టుకుందామని. ఓసి పిచ్చి మొహమా, ఇలాంటి దానికి నన్ను అడగటం ఎందుకు? రేపు మీరు కూడా ఇంట్లో ఉండాలి. అలాగే ఉంటాలే గాని పనిలో పనిగా నా చెల్లెలిద్దరిని కూడా పిలువు. హారికని పిలుద్దాం అనుకుంటున్నాను. మరి రాధా? రాధకి రాధా భర్త లేడు కదా. ఇలాంటి శుభకార్యాలకు అలాంటి వాళ్ళని పిలవటం బాగోదని. రాధకు భర్త లేడన్న సంగతి ఇవాళే గుర్తుకొచ్చిందా మహాలక్ష్మి? నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఈ అమ్మాయితో బాగుంటుందని మీ సంబంధాన్ని ఖాయం చేసింది రాధ. అప్పటికీ ఆమెకు భర్త లేడు. మనిద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించిన వ్యక్తి రాధ. అప్పటికీ ఆమెకు భర్త లేడు. ఆ సంగతి ఆ వేళ ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? పిల్లల పుట్టడానికి చేసే వ్రతం అంటే పెళ్లిని మించిన శుభకార్యమా? నేను చెప్పేది కాస్త అర్థం చేసుకొని మాట్లాడండి. ఇంతకన్నా గొప్ప అర్థం ఏం చెప్తావు చెప్పు. వ్రతానికి వచ్చే వాళ్ళంతా ముత్తైదులు.
బొట్టు గాజులు ఉండేవాళ్లే ముత్తైదువులైతే ఆ రెండు ఇంకా రాధకున్నాయి. అంతకు మించి అన్నయ్య కాపురం పచ్చగా కళకళలాడాలని నిండు మనసుతో దీవించగల ఔదార్యం నా చెల్లెలకుంది. వ్రతాలు నోములు నోచుకునే వాళ్ళకి కావలసింది ఆశీర్వదించే మనసులే కాని అలంకరించుకున్న శరీరాలు కాదు. అందర్లా హాయిగా కాపురం చేసుకునే అదృష్టానికి ఆ దేవుడు ఎలాగూ దూరం చేశాడు. నలుగురితో కలిసి నవ్వుకునే అదృష్టానికి కూడా దాన్ని దూరంగా ఉంచమంటావా మహాలక్ష్మి? అలా చేస్తే రాధ నన్ను క్షమిస్తుందా? రాధ క్షమించినా నా మనస్సాక్షి ఊరుకుంటుందా? రాధ నా చెల్లెలు. ఆమె లేకుండా రాకుండా ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరగదు. అలాంటి వాళ్ళు ఈ కార్యానికి వస్తే జరిగేది శుభం కాదు, అశుభం. నోర్మై! నా చెల్లెల్ని ఇంకొక మాట అన్నావంటే పిల్లల కోసం వ్రతం చేసుకోవటం కాదే, పసిపిల్లలాంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిన్ను తను వదిన అనుకోవటం లేదు, అమ్మ అనుకుంటోంది. మా అమ్మను కూడా ప్రేమించినంత గొప్పగా నిన్ను ప్రేమిస్తోంది. మంచికి కాని చెడుకు గాని మనిద్దరం తనకు తోడుగా ఉన్నామన్న నమ్మకంతో బ్రతుకుతోంది. అలాంటి రాధ గురించి ఇలాగే నన్ను ఆలోచించేది? మీరే సర్వస్వని బతికే నా గురించి ఇలాగేనా మీరు ఆలోచించేది? నీ గురించి నేను ఎప్పుడైనా చెడుగా ఆలోచించానా? ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా వదిన్ని? ఎందుకలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? ఏమన్నావో చెప్పు. వదిలేయమ్మా. కొట్టావా? తిట్టావా? ఏమని తిట్టావు? ఎందుకు తిట్టావు? వదిన వాళ్ళ నాన్న వెళ్ళేప్పుడు ఏమన్నాడో మర్చిపోయావా? ఒక్కగానొక్క ఆడపిల్ల ఎప్పుడు తిట్టిగాని కొట్టిగాని ఎరగు. అలాంటి అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాం బాబు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడా లేదా? మా అన్నయ్య అలాంటి మనిషి కాదు మావయ్య అని నేను నీ తరఫున మాటిచ్చానా లేదా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా? అవన్నీ మర్చిపోయి వదిన్ని తిట్టి ఆమె నేర్పించావు. పదా. ఏంటమ్మా ఇది? ముందు వదినకి సారీ చెప్పు. చెప్పు. వదిని కష్టపెడుతూ నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు క్షమాపణ చెప్పు. నీ చెల్లెల్ని చెప్తున్నాను, వదినకి క్షమాపణ చెప్పు. రాధా, నువ్వు ఊరికే వదినా చెప్పవా? సరే, మా అన్నయ్య ఏదైనా తప్పుగా మాట్లాడి నీ మనసు కష్టపెడితే తన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను వదినా. కావాలంటే నీ కాళ్ళు పడదా? అయితే ముందు ఆ కళ్ళు తుడుచుకో. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ దేని గురించి అడగాలనుంది, కానీ భార్యాభర్తల గొడవ మధ్య తలదూర్చడం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు. సీతమ్మత్త చెప్పింది. పిల్లల కోసం వ్రతం చేస్తున్నా పేరంటానికి రావాలి. అప్పుడేదో డిఫరెంట్గా ఒకటి జరిగింది డాక్టర్. తనకు పాత విషయాలేవో తరచూ గుర్తుకొస్తున్నాయంట. దట్స్ గుడ్. అలాగా? నాతో చెప్పలేదే.